ఇక్కడ మన సూపర్ స్టార్ కృష్ణ గారి మనవడు, అలానే జయకృష్ణ శ్రీనివాస మంగాపురం 9వ రోజు కలెక్షన్స్ కూడా వస్తున్నాయి. అంతేకాదు 7 కోట్లకి చేరువగాటం కాదు, 7 కోట్ల రూపాయలు కలెక్ట్ చేసింది. అంటే మొదటి 5 కోట్ల రూపాయలు తర్వాత వస్తున్నటువంటి 2 కోట్లు ఎంత ముఖ్యమైనది అనేది మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. శ్రీనివాస మంగాపురానికి వచ్చినటువంటి డిజాస్టర్ టాక్ 9వ రోజు కూడా ప్రేక్షకులు ఇంకా చూడటానికి ఇష్టపడుతున్నారు అని చెప్పడమే కాదు, ఈ వీడియోలో నేను మీకేం చెప్పబోతున్నాను అంటే, శనివారం నాటికి 2.5 లక్షల రూపాయలకి సమానమైనటువంటి అడ్వాన్స్ బుకింగ్ కూడా జరిగింది. అంటే ఈ సినిమాని చూడటానికి ప్రేక్షకులు ఇంకా సిద్ధంగానే ఉన్నారు అని. మన వాళ్ళు చాలామంది ఏం చెప్తున్నారంటే, మీరు కృష్ణగారి అభిమానిగా ప్రోత్సహించాలి కానీ మీరే డిగ్రేడ్ చేస్తున్నారు అంటున్నారు. నేను డిగ్రేడ్ చేయట్లా. కృష్ణగారి అభిమానులు ఎలా మాట్లాడతారో అలానే మాట్లాడుతున్నాను, కృష్ణగారు ఎలా మాట్లాడతారో అలానే మాట్లాడుతున్నాను. నేను దగ్గరగా ఆయన అంత గొప్పగా మాట్లాడలేకపోవచ్చు కానీ, ఆయన అంత సూపర్ స్టార్డం మనకి ఎప్పటికీ రాకపోవచ్చు కానీ, ఈ సినిమా రిలీజ్కి ముందు ఒక వ్యక్తి ఒక కామెంట్ పెట్టాడు. ఏమని పెట్టాడు అంటే, మీరు సినిమా ఇంకా రాలేదు, అప్పుడే మోస్తున్నారు అని, ఎలివేషన్ వేస్తున్నారు అని అప్పుడే చెప్పాము. పైగా ఆ వీడియోలోనే మనం చెప్పాము కూడా. ఏమని చెప్పాము అంటే, కృష్ణగారి అభిమానిగా కృష్ణగారి మనవడికి సంబంధించి సినిమా బాగుండాలి, బాగా ఆడాలని కోరుకుంటున్నాను తప్పితే అది బాగాలేకపోతే మేమే చెప్తాము, ఆడకపోయినా ఆ విషయాన్ని చెప్తాము అని చెప్పేసి. ఇటు నుంచి ఎలా రాగలిగారు? ఇటు నుంచి ఆడు వెళ్తాం కాదు, మామూలుగానే వస్తాము. మీరు బాగా నోటెడ్ కదా వాళ్ళకి, అందుకని. అయితే ఈ కృష్ణ గారి అభిమానిగా మనం అలా నిజమే మాట్లాడుతున్నాం కలెక్షన్స్ గురించి. ఎక్కడ లేనిది చెప్పట్లా. ఫ్యాక్ట్ మిల్క్ అని మనం ఎక్కడి నుంచి డేటా తీసుకుంటున్నామో కూడా క్లియర్ కట్గా చెప్పి మరీ పోస్ట్ చేస్తున్నాం. ఇది శ్రీనివాస మంగాపురం రిలీజ్ అయిన తర్వాత బహుశా 10వ వీడియో అయ్యి ఉండొచ్చు. అయితేనేంటి, మన వాళ్ళందరూ ఆదరిస్తున్నారు. ఎందుకు అంటే, వారు ఇంకా వినాలని కోరుకుంటున్నారు కృష్ణగారి మనవడి గురించి స్టోరీలు, కథలు, సినిమా డీటెయిల్స్ ఇవన్నీ వినాలనుకుంటున్నారు. 2వ సినిమా వస్తుందా, 2వ సినిమా ఏంటి అనే ఒక ఆసక్తి ఉంది. కొంతమంది ఎగతాళిగా మాట్లాడేవాళ్ళు ఉంటారు. వాళ్ళందరికీ ఫ్లిప్పర్ షాట్ లాగా కొన్ని సినిమాలు వస్తాయి. అయితే 7 కోట్ల రూపాయలు నాకు తెలిసి 9వ రోజు దాటుతుంది. బట్ నేను ఈ వీడియో పోస్ట్ చేసిన తర్వాత మళ్ళీ వీడియోలో యాడ్ చేయడం కుదరదు కాబట్టి చెప్తున్నాను. అంటే ఒక డిజాస్టర్ టాక్ వచ్చిన సినిమాకి 7 కోట్ల రూపాయల నెట్. ఇది నెట్, గ్రాస్ కాదు. గ్రాస్ కలిపితే ఇంకా ఎక్కువ ఉంటుంది. కొన్ని రోజులుగా అంటే ఒక 4 రోజులుగా స్టడీగా వస్తున్నాయి కలెక్షన్స్. 38 లక్షలు, 37 లక్షలు, 26 లక్షలు అట్లా ప్రతిరోజు మొత్తంగా ఎన్ని షోలు పడ్డది ఇదంతా డీటెయిల్గా ఉంటుంది. కానీ నాకైతే నేను అనుకోలే ఇలాగ వీడియోలు చేస్తాను శ్రీనివాస మంగాపురం మీదని. కానీ నాకు ఒకప్పుడు రోజులు గుర్తొస్తున్నాయి. కృష్ణగారి సినిమాలు రిలీజ్ అయినప్పుడు సూపర్ హిట్ సినిమాలో వారపత్రికలో ప్రతి వారం కలెక్షన్స్ వేసేవాళ్ళు. అవన్నీ కూడుకుంటూ, ఓహో ఇంత సాధించింది ఈ సినిమా, ఇంత సాధించింది అంటూ ఒక్కంటగా ఎదురు చూసేవాళ్ళం. ఈ వారం కలెక్షన్స్ ఎంత వచ్చి ఉంటాయి, వచ్చే వారం కలెక్షన్స్ ఎంత వస్తాయి, మొత్తం కలిపితే ఎంత అవుతుంది అనుకుంటూ ఆ రోజులు సడన్గా ఒక్కసారి గుర్తొచ్చాయి. అంతేకాదు, అప్పట్లో ఒక్క కృష్ణగారి సినిమానే కాదు, మనకి ఆలీ కూడా హీరోగా చేసిన సినిమాలు ఉన్నాయి కొన్ని. చిన్నబ్బులు, లవ్ గేమ్, మిస్టర్ మాయగాడు ఇవన్నీ ఒకే టైంలో రిలీజ్ అయినాయి. వాటి కూడా మీకు తెలియదు, ఆశ్చర్యపోతారు. ఆలీ కూడా 25 సినిమాల్లో హీరోగా నటించాడు, సోలో హీరోగా. అలాంటివన్నీ అప్పుడు మేము రికార్డు చేసాం. అప్పట్లో వెబ్సైట్లు కూడా లేవు, రికార్డు చేసాం. ఇదంతా ఎప్పటి మాట, 2000 సంవత్సరాల నాటి మాట. అవన్నీ ఒక్కసారిగా గుర్తుకొచ్చాయన్నమాట. ఏంటి ఒక్కసారిగా మనం మళ్ళీ పాత రోజులకు వెళ్ళిపోయాం. ఈ కలెక్షన్స్ గురించి ఎంత వస్తుంది కలెక్షను, మొత్తం కూడితే ఎంత వస్తుంది అని. ఇప్పుడైతే మనం కూడాల్సినంత అవసరం లేదు కానీ, ఎందుకంటే ఈ సైట్లే ఇచ్చేస్తున్నాయి కాబట్టి. 7 కోట్ల రూపాయల కలెక్షన్ అనేది ఒక సినిమాకి చాలా తక్కువగా ఉంటుంది. బట్ ఒక డిజాస్టర్ సినిమాకి ఇదే సమయంలో ఇంకొక
వారసుడు అంటే ఒక లెజెండరీ యాక్టర్ తాలూకు వారసుడు నటించిన సినిమా కూడా రిలీజ్ అయింది. ఆ సినిమా పెట్టిన పెట్టుబడిలో సగం కూడా సంపాదించలేకపోయింది అని తెలిసింది. అయితే పెట్టిన పెట్టుబడి 20 కోట్లో 50 కోట్లో కాదు, 3.5 కోట్లు 4 కోట్లు. అందులో సగం కూడా సంపాదించలేకపోయింది అంటే ప్రేక్షకులు బాగాలేకపోతే ఎలా తిప్పి కొడతారు అని. మేబీ ఆ సినిమా బాగుండి ఉండొచ్చు, కానీ నచ్చలేదు వీళ్ళకి ఎక్కువ మందికి అనేది కూడా అర్థం చేసుకోవాలి. నేను ఆ రోజు కామెంట్ చేసిన వ్యక్తికి చెప్పింది, ఆ తర్వాత అతను చెప్పాడు, నాకు వాళ్ళు గౌరవము అభిమానము, నా ఉద్దేశం ఏంటంటే ఇంకా చాలా ఉన్న ఇష్యూస్ అని చెప్పబోయాడు. అఫ్కోర్స్ ఇష్యూస్ ఉంటాయి, కానీ ఈ సినిమాకి సంబంధించి మనము కలెక్షన్స్ ఎంత సాధించాయి, ఆయన నటన ఎలాగుంది, అది డిజాస్టరా హిట్టా ఫ్లాపా, వీటిని 3 అంశాల వారీగా చూసినప్పుడు ఈ కేటగిరీల్లో మనం చూసినప్పుడు ఈ సినిమా డిజాస్టర్ టాక్ వచ్చింది. బట్ సినిమా ఓకే, స్లో నెరేషన్. కానీ జయకృష్ణ అదరగొట్టాడు అనేదే కదా ఎక్కువ మంది చెప్పింది. అతను ఈవెన్ బ్లాక్ బస్టర్ యాక్టింగ్ చేయకపోయినా, అదరగొట్టకపోయినా కూడా అతనికంటూ ఒక స్టైల్ ఉంది, అది ఏర్పాటు చేసుకుంటున్నాడు అనే క్రమంలో వచ్చిన సినిమానే కదా. సో మొదటి సినిమాకే ఇంత నెగిటివిటీ మూట కట్టుకుని కూడా థియేటర్లలో ప్రేక్షకులు వస్తున్నారు అంటే అది కృష్ణ గారి గొప్పతనం కదా. కృష్ణ గారు కట్టించినటువంటి అభిమానం అనే కోట కదా. ఇదే విషయాన్ని మనం పాత వీడియోలో కూడా చెప్పాం. ఇంకా అతని మీద ఎలాంటి క్యారెక్టర్లు చేస్తే పండవచ్చు, ఎలాంటి క్యారెక్టర్లు చేయాలి, సలహాలు అందరూ ఇస్తారు. సలహాలే కాబట్టి, ఫ్రీగానే దొరుకుతాయి కాబట్టి. బట్ చేయగలగటం అనేది కష్టమైన పని. దట్టు క్రోర్స్ ఆఫ్ మనీ కాబట్టి. అంటే మనీ రూపంలో మనకి మనీ రూపంలో చాలా, అంటే ఇలాంటి కుక్కలు కూడా వస్తూ ఉంటాయి ఎప్పుడెప్పుడు మన దగ్గరికి. మనీ రూపంలో చాలా ఖర్చు పెట్టాల్సి వస్తుంది కాబట్టి ఆ కోణంలో చూసినప్పుడు ఇతను ఎలాంటి సినిమాలు చేయాలి, ఎలాంటి సినిమాలు చేస్తే ఒక రకమైనటువంటి ఆదరణ దక్కించుకుంటాడు, ఎలాంటి అతని కెరీరు మలుపు తీసుకుంటుంది, ఇవన్నీ బేరీజు వేసుకుంటూ ముందుకెళ్తాడు. బట్ వీటికంతటికి ఏంటంటే ముందు మనకు కావాల్సింది కలెక్షన్స్ తాలూకు నెంబర్లు. ఆ నెంబర్లు రియల్ నెంబర్స్ అయినప్పుడు ఒక హీరో తాలూకు రియల్ స్టామినా కూడా బయటపడుతుంది. ఆ కోణంలో చూసినప్పుడు 9వ రోజు 7 కోట్లకు చేరువై 7 కోట్లు సాధించేసింది. 10వ రోజుకి అడ్వాన్స్ బుకింగ్స్ కూడా జరుగుతున్నాయి అంటే ఆ హీరోకి మంచి లాంగ్విటీ ఉన్నట్టే అని నేను అనుకుంటున్నా. అది కూడా ఎట్లా, ఒక అభిమాన ధనం విపరీతంగా ఉండి, అభిమాన ధనం అడ్వాన్స్ రూపంలో బుకింగ్స్ జరుగుతున్నాయి ఒక డిజాస్టర్ టాక్ వచ్చిన సినిమాకి అన్నప్పుడు ఈ మాట చెప్పగలుగుతున్నాం. అంతేగాని అడ్వాన్స్ బుకింగ్ అయినంత మాత్రానే మీరు ఒకేసారి ఇంత బ్లాంకెట్ బై స్టేట్మెంట్ ఎలా ఇస్తారు అనే వాళ్ళకి నేను ఇచ్చే ఆన్సర్ అన్నమాట. సో కుడోస్ టు సూపర్ స్టార్ కృష్ణ ఫ్యాన్స్. మనం మొదటి నుంచి చెప్తున్నది అదే. థియేటర్లకి ఫ్యామిలీలను కూడా రప్పించగలిగిన సత్తా ఘట్టమనేది ఫ్యామిలీకి ఉంది. అది ప్రూవ్ అయింది, మళ్ళీ ప్రూవ్ అవుతుంది.